బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ 2 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి కేసీఆర్ కు కనబడకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా కేసీఆర్ నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, మరోవైపు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. జరుగుతున్న అభివృద్ధిని కేసీఆర్ ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెప్పేవి అన్ని అబద్ధాలేనని శ్రీధర్ బాబు వెల్లడించారు. మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. వారి మాటల్లో అదే ధ్వనిస్తా ఉంది. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి 5 లక్షల కోట్ల పైమించి పెట్టుబడులు ఎంఓయూలు జరిగితే ఆ ఎంఓయూలను అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంబంధించి గొప్ప పారిశ్రామికవేత్తలు చేసుకున్న ఈ ఎంఓయూ సంబంధించిన అంశాన్ని చాలా తేలికగా కొట్టిపడేసి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటలను మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందంటే వారికి ఉన్న నిజంగానే కేంద్ర మంత్రిగా చేసినారు, 2 మార్లు రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు చేస్తా ఉన్న అభివృద్ధికి దోహదపడి వారి మంచి సూచనలు, సలహాలు, దాంతోపాటు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నాం, ప్రధానంగా యువతకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు. పరిశ్రమలు ఖచ్చితంగా రావాల్సింది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంకోవైపు ప్రైవేట్ ఉద్యోగాలు. ఇవి 2 ప్రధానమైన అంశాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టితో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తరుణంలో వారు ఎందుకు చూడలేకపోతా ఉన్నారో అర్థమవుతలేదు. వారు చెప్పినారు కొన్ని అంశాలు. ఒక కంపెనీకి సంబంధించి సరే ఆ రోజు మహారాష్ట్రలో విధానాన్ని